ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రాయ్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఘాట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. సెకండ్ క్వార్టర్ 25-26 రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్ లో ఉంటారో మేము కూడా అంత టెన్షన్ లో ఉంటాం. ఎవ్రీ క్వార్టర్ బై క్వార్టర్, ఇయర్ బై ఇయర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ జిఎస్టిపిని కొలమానంగా పెట్టుకున్నాం. ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో కంట్రీ లెవెల్లోనే జీడిపి పబ్లిసైజ్ చేస్తారు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. 2014 నుంచి 15 ప్రాంతాన్ని ప్రారంభించి ఆ 3 ఏళ్లు మానిటర్ చేశాం, 4 ఏళ్లు. మళ్ళీ ఇప్పుడు వస్తానే మళ్ళీ ఈ యొక్క ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఎన్నికల సమయంలో ప్రజల్లో ఒక అనుమానం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టగలుగుతారా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అందరికి అనుమానం ఉండేది. నన్ను కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అయితే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు, చేయలేమని పారిపోలేం. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, వాళ్ళ అభిమానాన్ని మళ్ళీ ఎంత కష్టమైనా సరే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మా పైన చేస్తామని చెప్పాను. దాన్ని ప్రజలు నమ్మారు. ప్రజలను నమ్మి మీరు చూస్తే 57% ఓట్ షేర్, 94% స్ట్రైక్ రేట్. అది ఒక చరిత్ర. తెలుగుదేశం పార్టీ ఎన్నో దిగ్విజయాలు వచ్చాయి, కానీ ఎన్నో ఎలక్షన్లో ఫేస్ చేశాం. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం ఒక నమ్మకం, అంతవరకు జరిగినటువంటి డిస్ట్రక్షన్ రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు.